నమస్తే అండి. మే 24వ తారీఖున వాళ్ళ పూసిన మల్లెపూలు చూడండి. నాలుగోసారి మొగ్గ భలే బలంగా వచ్చిందండి. నాలుగోసారి ఇట్లా పూసినప్పుడు మొగ్గ ఇంత బలంగా రాదు. ఎంత బలంగా వచ్చిందో అసలు భలే హ్యాపీగా ఉంది కదా ఈ మల్లి చెట్టుని చూస్తే. ఎంత హ్యాపీనో. గుండు మల్లి, ఇదేమో పందిరి మల్లి. నెక్స్ట్ ఇయర్ బాగా పాకుతుంది. పందిరేసి ఇట్లా పాకిస్తున్నా. కొన్ని కూరగాయలు ఉన్నాయి, కోసుకుందాం. నేను ఇచ్చే లిక్విడ్స్కి కరేపాకు ఎంత బాగా పెరుగుతుందో అసలు ఎన్ని మొగ్గలే భలే ఉన్నాయి. కనకాంబరం పువ్వులు చూడండి, ఇట్లా 12x12 గ్రో బ్యాగ్లో మొలిసింది, ఉంచేసాను చక్కగా. ఎంత బాగున్నాయో మల్లెపూలు, కనకాంబరాలు. మన దగ్గర దవనం, మరువం, ఇక్కడి నుంచి చూడండి మల్లెపూలు ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ వంకాయలతో స్టార్ట్ చేస్తున్నాను. తెల్ల వంకాయలు కూడా బాగా వచ్చినాయి. నా బెంగళూరు నుంచి నాగలక్ష్మి గారు ఒక మల్లి మొక్క, ఎలిఫెంట్ చిక్కుడు అంట, నేను చూడలేదు. అవి తీసుకొచ్చి మధ్యాహ్నం మేము పడుకున్నాము. వాళ్ళ బాబు వచ్చి కుర్చీలో పెట్టి వెళ్తే నిన్న వీడియో కింద కామెంట్ రాశారు, పద్మగారు కుర్చీలో మా బాబు మొక్కను చిక్కుడు గింజలు పెట్టారు తీసుకోండి అని. నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. ఎందుకండి బెంగళూరు నుంచి మీరు మొక్క పట్టుకొచ్చారు. అసలు మీ ప్రేమని ఎలా కృతజ్ఞత తెలుసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. ఆ బాబు వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళు పెద్దవాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే పిల్లలు కూడా తెచ్చి అక్కడ పెడుతున్నారు. ఇదిగోండి వాళ్ళు నాతో పాటు మీరు రండి. బుట్టబట్టు రాలేదు, డిప్పలు తెచ్చుకున్నాను. ఎంత బాగున్నాయి చూడండి. ఈ బంగారు తల్లులు ఎంత బాగా కాస్తున్నాయో. ఎంత బాగా కాస్తున్నాయండి. అక్కడ డిప్లో పోస్తున్నాను. ఇది ఒక వంకాయలు, నల్ల వంకాయలు. ఇవి బాగుంటాయి. ఈ వంకాయలు కూడా అయిపోయినాయి. ఇదిగోండి ఇన్ని వంకాయలు వచ్చినాయి. ఎంత హ్యాపీనో. మే 24వ తారీఖున ఎక్కడ దొండకాయలు ఉంటే అక్కడ కోసుకుందాం. ఏమండి ప్లీజ్ అండి, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నాకు ఎమర్జెన్సీ ఫోన్లు కూడా వచ్చినా ఎత్తలేకపోతున్నాను. మీకు తెలుసు నేను సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకున్నా. అప్పటి నుంచి ఏ ఫోన్ వచ్చినా స్కామ్ అని వస్తుంది. నాకు వస్తున్నప్పుడు ఎత్తలేకపోతున్నా. మీరు దయచేసి వాట్సాప్లో పలానా అని రాస్తే నేను మీకు ఎమ్మటే ఫోన్ చేస్తానండి. దొండపందిరి గురించి ఎంత బాగా రాశారు నిన్న. మా ఊర్లో నేను చదువుకునేటప్పుడు మొక్క పెడితే మా ఊరంతా దొండకాయలు, సొరకాయలు అండి. కోస్తాం మా అమ్మ మా వాళ్ళు
మా పెద్దమ్మ వాళ్ళు మాకు రైస్ మిల్లు ఉండేది. అందరూ కోస్తాం పంచి పెడతాం మా ఊర్లో. నిజంగా దొండకాయలు కాస్తే మట్టికి అట్టాక్ కాస్తాయి. పద్మంటి ఏమి ఇస్తున్నారు అన్నారు. నేను ఇచ్చే లిక్విడ్స్ మీకు చెప్పాను. కోడిగుడ్లు, వంట నూనె, మనం ఈ లిక్విడ్సే. ఎంత బాగుందో పందిరి చూడండి. ఇదిగోండి ఇట్రండి. ఇదిగోండి ఎంత లావు ఉన్నాయి. సన్న దొండగా ఏమీ కాదు. ఇదిగోండి లావుగానే ఉన్నాయి. స్టూల్ తెచ్చుకున్నా, వాళ్ళ స్టూల్ ఎక్కి కోస్తా. ఇదిగోండి కనపడవు. స్టూల్ ఎక్కి కోద్దాం. చెట్టు చూపిస్తారు అంకులు. ఇదిగోండి దొండకాయ, పెన్సిల్ దొండే, ఇదేమి స్పెషల్ దొండ కాదు. ఇదిగోండి ఇంతలా ఉన్నాయి. జయరాణి గారు నేను బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేశారు. ఇదిగోండి ఇట్లా వేసుకుని కొయ్యాల్సి వస్తుంది దొండ పందిరిలో. ఇదిగోండి ఎత్తుకుదాం. ఇప్పుడు బాగా కనపడుతున్నాయి. బాగున్నాయండి. ఒకసారి చూశారు కదా, ఇక్కడి నుంచి కోస్తా ఏమేం కనపడతాయి కోసి చూపిస్తాను మీకు. ఇట్లా కూడా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇదిగోండి ఇట్లా కూడా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇదిగోండి కష్టంగానే ఉంది దొండకాయల కోసం. కనపడతల్లా. మొత్తానికి అల్లింది చేసింది చిన్న పందిరి. ఈ పందిరి అంతా కాయలు. ఇక్కడ స్టూల్ వేసుకుని ఎక్కినా కూడా కనపడతలేదండి. కింద నుంచి ఇట్లా వంగిని చూస్తేనే కనపడుతున్నాయి. ఇట్లా అందుకే వచ్చినప్పుడల్లా కనపడ్డప్పుడల్లా కోసేసుకుంటున్నా. తొక్కుడు పచ్చడికి వస్తాయి ఈసారి. తొక్కుడు పచ్చడికి అయితే వస్తాయి. ఇదిగోండి ఇన్ని కాయలు వచ్చినాయి. ఇంకెత్తితే ఉంటాయండి. ఎక్కడెక్కడ ఉంటాయో. మన మిద్దె తోట మే 24. అమ్మా సీతాఫలాలు, కరివేపాకు చూడండి. కరివేపాకు ఇట్లా తుంచేస్తే మనకి ఇంకా చిగురు బాగా వస్తుంది. నేను ఇచ్చే లిక్విడ్స్కి మట్టికి భలే వస్తున్నాయి. ఎండాకాలం ఎంత ఫ్రెష్ కరివేపాకు, ఎంత బాగుంది. ఎంత చిగుర్లు ఎట్లా వస్తున్నాయి. మొలగ చెట్లు కుండీలో మొలగ చెట్లు కూడా పువ్వులు వస్తున్నాయి. రాలిపోయింది. ఒక 4 కాయలు ఉంచుకున్నాం ఇట్లా. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ పండింది. ఇది కట్టినా కూడా, నెట్ కట్టినా కూడా కొట్టేసింది. ఇంకా మొక్కలకే ఇవన్నీ నేను డ్రమ్లో వేసి ఇచ్చేస్తా. అవి ఎంత తెలివిగలయ్యో. ఇవి అయిపోయినాయి. దానిమ్మకాయలు తింటున్నాయి. ఇదిగోండి అంకులు ఇట్లా కడతారు కొన్ని కాయలు మా నాన్నగారి కోసం. ఎంత బాగుందో చూడండి. ఇట్లా పండుతి. అక్కడ ఇంకో కాయ ఉంది, అది అంకుల్కి వస్తారు. అందదు నాకు. దొండకాయలు 1/2 కిలో పైనే వచ్చినాయి అండి. వంకాయలు అయితే కిలో వచ్చినాయి. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి.
బాయ్ అండి. ఎంత బాగున్నాయి. లోటస్ చూడండి, ఎల్లో కలర్ లోటస్ వచ్చింది. ఎంత బాగుందో. ఎల్లో చాలా అందంగా ఉంది. మొత్తానికి 3 డిప్పల్లోనూ 3 రంగులండి మన ఇంట్లో. ఊరికే మీకు చూపించాలి. అన్నిట్లోనూ చేపలు ఉంటాయి. ఇదిగోండి, వీటిల్లో వేస్తాను చూడండి. వీటిల్లో వేస్తే వీటికి వస్తాయి. అయిగోండి, చూసారు ఎట్లా వచ్చేసినాయో. చిన్నపిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, ఎంత గ్రీన్ వస్తున్నాయి చూడండి. ఎంత హ్యాపీయో.